హాయ్ అనురాధ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో ఇంట్లోనే మీరు సోప్స్ అనేవి తయారు చేస్తున్నారు. అవునండి. సో సూపర్ అండి. సో ఎన్ని రోజులుగా చేస్తున్నారండి దీన్ని మీరు? 4.5 years. 4.5 years. సో అది ఎలా అండి? సో ఎక్కడ నేర్చుకున్నారు ఆన్లైన్లో నేర్చుకోవడం జరిగింది. సోప్స్ మేకింగ్? కిడ్స్ సోప్ ఒకటి తెలుసుకోవాలని ఉంది, అదేవిధంగా అడల్ట్స్. వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎవరైనా ఏదైనా ఏ సోప్ అయినా వాడుకోవచ్చా? లేదండి, కిడ్స్కి చాలా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి వాళ్ళకి సో వాటికి వీటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కెమికల్స్ లేకుండా ఉన్నవి, సర్టిఫైడ్ సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇవాల్టి మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే, సో మీరందరూ చూస్తున్నారు కదా, ఇదే సోప్ మేకింగ్. సో సోప్ మేకింగ్ అనేది సో చాలా మందికి తెలియని ఒక బిజినెస్ అనమాట. దీన్ని మీరు ఒక స్టాల్ లాగా పెట్టుకోవచ్చు, ఒక షాప్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే మనం చూస్తున్నాం కదా ఈరోజు ఏంటి అంటే అనురాధ గారి ఇంటికి వచ్చేసాము. వారు ఏంటి అంటే ఇంట్లోనే సోప్స్ అనేవి తయారు చేసి వాటిని అమ్ముతున్నారనమాట ఆన్లైన్లో. అదేవిధంగా కొన్ని స్టాల్స్ పెట్టి అండ్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో తన మాటల్లో తన బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, అసలు సోప్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడ తీసుకుంటారు, అండ్ వీటి వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎంత లాభం వస్తుంది, సో మరింత సమాచారం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో మీ అందరి కోసం. సో డోంట్ మిస్ అండ్ ఎండ్ వరకు చూసేయండి వీడియోని. సో మనము ఈ సోప్ మేకింగ్ చేసినటువంటి అనురాధ గారి ఇంటికి వచ్చేసాము. సో వారి ఇంట్లోనే సోప్స్ అనేవి తయారు చేస్తున్నారు. సో తనతో మాట్లాడదాం. హాయ్ అనురాధ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో సోప్ మేకింగ్ చూస్తున్నట్లయితే చాలా ముచ్చటగా ఉందండి. సో నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు. సో ఇంట్లోనే మీరు సోప్స్ అనేవి తయారు చేస్తున్నారు. అవునండి. సో సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇంట్లో చేస్తున్నందుకు. అండ్ సో ఎన్ని రోజులుగా చేస్తున్నారండి దీన్ని మీరు? 4.5 years. 4.5 years అంటే సీనియర్. సో ఫైన్. అసలు సోప్స్ తయారు చేయాలని ఎలా థాట్ వచ్చింది మీకు? నాకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఏమన్నా చేయొచ్చేమో అని చెప్పి సింపుల్వి వెతుకుతూ ఉంటే సోప్స్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం చేయడం స్టార్ట్ చేశాను. పిల్లల కోసం స్టార్ట్ చేశారు యాక్చువల్ ఇంట్లో. అలా చేసి ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తూ ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా నేర్చుకోవచ్చు, ఇంకా ఇంప్రూవ్ ఎలా చేసుకోవచ్చు అంటే అట్లా కోర్స్ స్టార్ట్ చేసి కంప్లీట్గా నేర్చుకొని దాని మీద నేనే రీసెర్చ్ చేసి ఇంకా ఫర్దర్గా నేర్చుకోవడం జరిగింది. ఓకే, సూపర్ అండి. సో అలా పిల్లల కోసం, ఇంట్లో కోసం తయారు చేస్తున్న సోప్స్ అనేవి మొత్తానికి ఒక బిజినెస్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. సో అది ఎలా అండి? సో ఎక్కడ నేర్చుకున్నారు? ఆన్లైన్లో నేర్చుకోవడం జరిగింది. సోప్స్ మేకింగ్. సో ఎన్ని రోజులు పట్టిందండి మీకు నేర్చుకోవడానికి? 2 days పట్టింది. 2 daysలో సోప్ మేకింగ్ అయిపోతుందా? నేర్చుకున్నాను. సో సూపర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత పెట్టారు దీనికి? 50,000 ఇనిషియల్గా పెట్టారు. ఓకే, 50,000. సో అంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఆన్లైన్లోనే తెచ్చుకోవడం జరిగింది. ఓకే. సో అంటే మరి ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్గా ఎట్లా, మరి మీరు ఎలా వాటిని గ్రేడ్ చేస్తూ ఉంటారు? అంటే కొన్ని స్కిన్కి హార్మ్ఫుల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం బయట కొనే సోప్స్ అన్నిటికీ కూడాను ఆల్రెడీ వాళ్ళకి ఒక టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అని చెప్పి సో అవన్నీ ఇండస్ట్రీస్లో తయారవుతూ ఉంటాయి కదా. సో వాటికి వీటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కెమికల్స్ లేకుండా ఉన్నవి, సర్టిఫైడ్ సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో సర్టిఫైడ్ సప్లయర్స్, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఓకే, ఫైన్ అండి. సో మీరు ప్రోడక్ట్స్ అనేవి 50,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంత అయింది? కంప్లీట్గా 50,000 వాటికి అయిపోయిందా? అంటే ఎట్లా డివైడ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్ కావాల్సి ఉంటుంది మనకి, ఆ తర్వాత ఎట్లా బేక్ చేస్తూ ఉంటారు? సో అది ప్రైమరీ రిసోర్స్ అయినటువంటి సోప్ బేస్తో చేయడం జరిగింది. ఓకే. వాటికి కావాల్సిన మౌల్డ్, సేఫ్టీ మెటీరియల్, ఓకే, వాటి నుంచి బేసిక్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫైన్. సో అయితే మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 రూపాయలు అయింది అని చెప్పి అంటున్నారు. సో అన్ని కలిపి రా మెటీరియల్, బేస్ కావచ్చు, అన్ని కూడా. అన్ని అండి. ఓకే, ఫైన్. సో అయితే మా కోసం, మా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు ప్రేక్షకులందరి కోసం కూడా ఒక సోప్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? తప్పకుండా. సో నాకైతే ఒక కిడ్స్ సోప్ ఒకటి తెలుసుకోవాలని ఉంది, అదేవిధంగా అడల్ట్స్ సోప్ ఒకటి. వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎవరైనా ఏదైనా ఏ సోప్ అయినా వాడుకోవచ్చా? లేదండి, కిడ్స్కి చాలా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి వాళ్ళకి కొన్ని రకాల ఆయిల్స్ లాంటివి పడవు. సో చూసి వాళ్ళకి సెలెక్టెడ్గా ఇంగ్రీడియంట్స్ వేయాల్సి వస్తుంది. ఓకే.
కానీ కిడ్స్ సోప్ని పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఓకే, పెద్దవాళ్ళ సోప్ మాత్రం పిల్లలకి వాడడానికి కుదరదు. ఓకే, గుడ్ పాయింట్. సో మరి ఫస్ట్ ఏ సోప్ చూపిస్తున్నారు మాకు? పెద్దవాళ్ళకి వాడే రెడ్ శాండిల్వుడ్ సోప్. ఓకే, సరే చూపించండి. ఓకే, ఇదేంటిదండి? ఇది క్యాస్టిక్ సోడా అండి. సోప్ కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్. ఓకే, అవునా, కాస్టిక్ సోడా పట్టుకోవచ్చండి. ఓకే, ఇది గ్లౌజ్ వేసుకొని పట్టుకోవాలి. ఓ, కాస్టిక్ సోడాని ఇప్పుడు కూడా గ్లౌజ్ వేసుకొని పట్టుకోవాలంట. దీన్ని ఎంత కావాలో మెజర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్స్ అనేవి కూడా మెజర్మెంట్స్ దీంట్లో కంపల్సరీ అండి. ఓకే ఓకే. కాస్టిక్ సోడా అనేది ఎంత కాస్ట్ ఉంటుందండి? పర్ కేజీ 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 200 250 దాకా ఉంటుంది. దీన్ని కూడా గ్రేడ్ని బట్టి డిఫరెంట్గా అవుతూ ఉంటుంది, సెలెక్ట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ సాల్ట్ లుక్లో ఉంది కదా. ఫ్లేక్స్ అండి, NaOH అంటారు దీన్ని. అవును, సోడియం. సో ఇది ఎంత తీసుకోవాల్సి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తయారు చేయడానికి? ఆయిల్స్ని బట్టి మారుతుంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సోప్స్ తయారవుతాయి ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్లో? ఒక బ్యాచ్కి 12 సోప్స్ దాకా వస్తాయి. ఇప్పుడు 12 సోప్స్ తయారు చేస్తున్నారా? అవునండి. ఓ, నైస్ నైస్. సో వాటిని బ్యాచెస్ అంటూ ఉంటారు. అవునండి. ఓకే, ఒక బ్యాచ్కి ఎంత పర్సెంటేజ్ కావాల్సి ఉంటుంది ఇది? అది ఆయిల్స్ని బట్టి మారుతుంది, మనం తీసుకునే ఆయిల్స్ని ఓకే, బట్టి. మరి ఏ ఆయిల్స్ తీసుకున్నారు ఇప్పుడు? మరి మీరు ఎంత తీసుకోబోతున్నారు ఇప్పుడు? ఈ యొక్క NaOH ఏదైతే ఉందో దీన్ని మనం చేతులతో కూడా అసలు టచ్ చేయకూడదు, బర్న్ అయిపోతుందండి, చేయి కాలిపోతుంది. సో 143 గ్రామ్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్స్కి, సెలెక్టెడ్ ఆయిల్స్కి ఇంత తీసుకోవాలి. అదే, మనం ఏం ఆయిల్స్ తీసుకున్నాం? మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఓకే, నీమ్ ఆయిల్, ఇంకా కొద్దిగా బటర్స్ తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. ఇలా అన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో చేయడం జరుగుతుంది. ఓకే, వాటిని బట్టి ఇది అటు ఇటుగా మారుతూ ఉంటుంది పర్సంటేజ్. ఓకే ఓకే. సో ఓకే, 143 గ్రామ్స్ NaOH మనం తీసుకున్నాము ఆ వేయింగ్ మిషన్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం వాటిని? ఈ కాస్టిక్ సోడాని వాటర్లో తీసుకొని ఎంత వాటర్ కావాలండి? అమౌంట్ ఆఫ్ వాటర్? ఇది కూడా దీనికి డబుల్ ఉంటుంది. ఓకే ఓకే. దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా వాటర్, కొద్దిగా బటర్ మిల్క్ తీసుకోవడం జరిగింది. బటర్ మిల్క్? ఓకే, అంటే మజ్జిగ. మజ్జిగ. ఓ, ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ. నైస్. సో ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ. సోప్ మేకింగ్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఇవన్నీ కూడాను, మోల్డ్స్, అందులో తర్వాత యొక్క ఫిల్టర్, స్ట్రైనర్. అండ్ ఈ పొడి ఏంటిదండి? ఇది మనం చేయబోయే రెడ్ శాండిల్వుడ్ సోప్ కావాల్సిన రెడ్ శాండిల్వుడ్. ఓకే, ఫైన్. సో ఫైన్. సో నా NaOH తీసుకున్నాము, కొంచెం వాటర్ తీసుకున్నాము. కొంచెం కొంచెంగా వేయాలండి, ఒక్కసారిగా అంతా వేసేయకూడదు. ఓకే, వేస్తే ఫ్యూమ్స్ వస్తాయి. ఓ ఓకే. సో కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి. ఓ, ఫాస్ట్గానే కరిగిపోయింది ఇవి. ఓకే, కొంచెం కొంచెంగా NaOHని వాటర్లో కలుపుకున్నాము. ఇది చాలా ఫాస్ట్గానే కరిగిపోతుంది. చూడడానికి చాలా రా సాల్ట్ లాగా చాలా ముక్కలు ముక్కలుగా ఉంది, కానీ వెంటనే కరిగిపోయింది మొత్తం. ఇది కంప్లీట్గా కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఓకే, ఇది కంప్లీట్గా కరిగిన తర్వాత ఇది వేడిగా ఉంటుంది, పట్టుకోండి కాలిపోతుంది. ఓ మై గాడ్, కాలిపోతుంది. టెంపరేచర్ కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అవునా, అస్సలు కాలిపోతుంది చెయ్యి అయితే. అది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. నైస్. ఇలా పెట్టేసి నెక్స్ట్ మనం తీసుకున్న బటర్స్, ఆయిల్స్ అండి. బటర్స్ అండి. ఓకే, సో ఇందులో మనం చూస్తున్నాం కదా, ఇందులో ఆయిల్స్ అన్ని కలిపారు. కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, వేప నూనె, ఆముదము, నువ్వుల నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, ఇంకా బటర్స్. ఓ, బటర్స్. మొత్తం 6 ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేశారు ఇందులో. ఆయిల్స్ అన్ని ఎంత మోతాదులో తీసుకున్నారండి? ఇవి చాలా క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది. అన్ని కలిపి కేజీనా అండి? అంటే ఒక్కొక్కటి 6 కాబట్టి ఒక్కొక్కటి దగ్గర దగ్గర మీరు 150 140 రేంజ్లో కలుపుకున్నారు గ్రామ్స్ ఆఫ్. ఫైన్. సో అది ఇలా కనిపిస్తుంది. ఫైన్ అండి. సో ఇట్లా కలుపుకొని ఎంతసేపు పెట్టుకోవాలండి వీటిని? ఏమైనా స్టీర్ చేయాలా మనం ఇప్పుడు? దీన్ని కరగబెట్టి మెల్ట్ చేసుకోవాలి. ఓహో, వీటిని కరగబెట్టాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు ఇవి ఆల్రెడీ, అంటే బటర్ ఒక్కటే కొంచెం, కోకోనట్ ఆయిల్ కూడా ఈ చలికాలం గడ్డగట్టుకోవాలి. ఓకే, సో వీటిని మనము వేడి చేసుకోవాల్సి ఉంటుందా? ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. లాస్ట్
ఎన్ని డిగ్రీస్లో హీట్ చేయాల్సి ఉంటుందండి ఎగ్జాక్ట్గా? మినిమం టెంపరేచర్ చాలండి అవి కరిగేదాన్ని బట్టి. సాలిడ్గా ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ టెంపరేచర్ ఓకే ఓకే. ఇప్పుడు సెమీ సాలిడ్గా ఉంది కాబట్టి మినిమం టెంపరేచర్తో చేసేది. ఓకే. ఒకవేళ కనుక గడ్డి కట్టేసి మరీ చలికాలంలో మనం చూస్తుంటాం కదా, ఆయిల్స్ అన్ని కూడా గడ్డి కట్టేస్తుంటే ఆ టైంలో మీ యొక్క వీళ్ళని బట్టి టెంపరేచర్ కరగబెట్టుకోవాలి వాటిని, అంతే. ఎంత టైం పట్టొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి? ఇది కరగడానికి ఒక 5 minutes పడుతుంది. అంతేగా, ఓకే డన్ డన్. సో ఫైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మరి మీరు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ చేసి, సో దీనికి సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అవునండి, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఓకే ఓకే. సో ఎంఎస్ఎంఈ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? ఆన్లైన్లో చేసుకున్నారు. సో ఓకే ఫైన్. సో ఒక బ్యాచ్తో అన్ని కలిపి మనకి 12 సోప్స్ అయితే రావడం జరుగుతుంది. సో డన్ 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 అండి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వీటికి సంబంధించి? ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. ఓకే. ఇది వరకు ఈ మెథడ్ ఉండేది కాదు. దీంట్లో 2 రకాలు ఉంటాయండి సోప్స్ చేశారు. ఒకటి బేస్ తీసుకొని చేయడం, అది ఈజీ ప్రొసీజర్. ఓకే. బేస్ అంటే ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది, దాన్ని ఈజీగా కరబెట్టుకోవడం. తీసుకొని దాంట్లో ఏ సోప్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మనకు కావాల్సిన సెంట్ వేసుకొని చేసుకునేది ఒక పద్ధతి. ఓకే. అది ఈజీ పద్ధతి. ఓకే. ఇది రెండో పద్ధతి, ఫ్రమ్ స్క్రాచ్. సో స్టార్టింగ్ నుంచి అసలు సోప్ మనం రోజు వాడుతూ ఉంటాం కదా, సో ఎంత క్యూరియాసిటీతో ఉంది నాకైతే ఎలా తయారవుతుంది అని చెప్పి. సో ఓకే ఫైన్. సో గైస్, మన చాలా వేడిగా ఉంది, మనం ఆయిల్స్ కూడా ఎలాగో హీట్ చేస్తున్నాం కాబట్టి, సో రెండింటికి మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా వీటిని కూల్ చేయాల్సి ఉంటుంది. సో అంత వేడిగా ఉందన్నమాట. సో కొంచెం వాటర్ పెట్టాను అనమాట, వాటర్ పెట్టి కూల్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి వాటిని పక్కన పెట్టేసాం. నెక్స్ట్ ఈ ఆయిల్స్ అయితే కరగడం స్టార్ట్ అయింది, వీటిని స్టీర్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్టీర్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. వావ్. సో ఆ ఫీలింగ్ భలే ఉంది. సో మొత్తానికి కరిగిపోయింది కదా అండి? కరిగిపోయింది. కలర్ చూసారా, అది టెక్స్చర్ అంతా కూడా మారిపోయింది అంతా. సో నైస్, కరిగిపోయినట్లే అనుకుంటారా? ఇంకా తీసేయచ్చు. ఓకే. సో హార్డ్లీ లైక్ యూనో 5 minutes పట్టింది. 5 minutes కూడా పట్టలేదు అనుకుంటా 1 kg ఆఫ్ ఆయిల్స్ని కరగబెట్టడానికి ఇలాగా. సో మనకి 5 minutes పట్టింది. ఓకే. సో మరి మీరు స్టార్ట్ చేశారు, సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇస్తున్నామని చెప్పారు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా. సో మరి బెనిఫిట్ వచ్చిందండి వీటి వల్ల మీకు? అంటే స్కిన్కి కానీ గ్లోనెస్ కావచ్చు, లైక్ ఏమైనా ర్యాషెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఏంటి, ఎలాంటి మీరు అద్భుతాన్ని మీరు చూసారు? స్కిన్ మీద ఉన్న నేచురల్ ఆయిల్స్ని రిమూవ్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ స్కిన్ని క్లెన్స్ చేస్తుంది. సో దానివల్ల స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది, అంటే మృదువుగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్ డ్రై అవ్వదు తొందరగా. ఏదైనా చిన్న చిన్న ర్యాషెస్ లాంటివి వచ్చినవి అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. రోజుగా వాడుతూ ఉన్నప్పుడు తగ్గుతూ వస్తాయి. ఓకే. ఈ సోప్స్ మరి మనకి ఆటోమేటిక్గా మార్కెట్లో దొరికే సోప్స్తో పోలిస్తే ఎన్ని రోజులు పడుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ అవి ఒక 1 month, ఒక సోప్ 1 month వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి. ఇవి ఎట్లా కరుగుతూ ఉంటాయి? సేమ్ ఈక్వల్ గా? ఇవి కూడా రకరకాలు ఉంటాయండి. మనం బాగా స్మూత్ గా చేయడానికి కొన్ని వేసే పదార్థాలను బట్టి కూడా అది ఎంత హార్డ్ గా ఉంటే అంత దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. కానీ ఒక సోప్ బాగా గట్టిగా రావంటే ఎక్కువగా బటర్స్ వేసుకోవాలి. సో నెక్స్ట్ అండి, సో ఇది కూడా మళ్ళీ చల్లబెట్టుకోవాలా? సో మొత్తానికి మాకు ఆయిల్ సెట్ అయిపోయింది. సో గైస్, మొత్తానికి ఈ యొక్క ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చల్లార్చేసాము, అయిపోయినాయి అండి. నెక్స్ట్ సో ఈ యొక్క ఏదైతే కాస్టింగ్ సోడా కాస్టిక్ సొల్యూషన్, ఇప్పుడు ఆ సోడా కాస్త సొల్యూషన్ అయిపోయింది. సో వాటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది ప్రమాదం కాదండి? దీన్ని పట్టుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్? లేదండి, నో, అయినా ప్రమాదమే. సో కిడ్స్ కానీ ఎవరైనా చేసేవాళ్ళు కూడా జాగ్రత్త గ్లౌస్తో చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మ్యామ్? మనం దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ సోప్ చేయాలనుకుంటామో అవి తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం రెడ్ శాండిల్వుడ్ చేస్తాం అనుకుంటాం. ఓ శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ అండ్ సోప్. ఇది చాలా స్కిన్ కి చాలా మంచిదండి. అవును. స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. అవును. ఇప్పుడు రెడ్ శాండిల్వుడ్ సోప్ చేయబోతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీ, ఇప్పుడు 12 సోప్స్కి ఇంత క్వాంటిటీ అయినా ఈ క్వాంటిటీ సరిపోతుంది? ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది ఫర్ ఎగ్జాంపుల్? అప్రాక్సిమేట్గా 5-6 grams. 5-6 grams చాలా అండి. ఓకే. వెయింగ్ మిషన్లో కూడా చూసాము ఇంత. ఇది రెడ్ శాండల్, ఇది కాస్ట్లీ ఎక్కువ అండి? అవునండి. ఎంత ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్? ఇది 100 grams 200 rupees ఉంటుంది. 100 grams 200 rupees. 200 rupees ఉంటుంది. ఓకే. ఇది ఎక్కువ వేసుకుంటే ఎక్కువ చర్మ సౌందర్యం పెరుగుతుందా? అది స్క్రబ్ అండి, ఎక్కువ వాడితే గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, అందుకని దాన్ని మితంగా వాడాలి. అవునా? ఓకే గైస్, శాండిల్వుడ్ అని చెప్పి, ఐ మీన్ శాండిల్ పౌడర్.
సో అని చెప్పి ఎక్కువ వేసుకునేరు, కొంచెమే వేసుకోవాలంటే, లేదంటే స్కిన్ చాలా రఫ్గా ఫీల్ అవుతారంట. డన్. సో ఇప్పుడు ఇది మనం ఇందులో కలుపుకోవాల్సి ఉంటుందండి. సో నేను కూడా సోప్ మేకింగ్ నేర్చేసుకుంటున్నాను, నేను కూడా ఈ బిజినెస్ పెట్టేయచ్చేమో. అనురాధ గారు, సో కర్డ్ ఎందుకండి? మజ్జిగ స్కిన్కి చాలా మంచిదండి. అవునా? పాలు, మజ్జిగ ఇలాంటివన్నీ స్కిన్ మాయిశ్చరైజర్ని పెంచుతాయి. దీంట్లో ఉన్న ఆల్ఫా యాసిడ్ లాంటివన్నీ కూడా స్కిన్కి మాయిశ్చరైజింగ్ ఇస్తాయి. ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకలాగా, డ్రై స్కిన్ వాళ్ళకి ఒకలాగా, ఇలా డిఫరెంట్గా స్కిన్ ఉంటుంది. వాటన్నిటిని తగ్గించడానికి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాము. ఓకే. సో అయితే మనం ఇందులో పాలు కూడా వేసుకోవచ్చా అండి? ఏదో నార్మల్గా ఏదైనా ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది, పాలు కానీ ఇది కానీ. అవునండి. ఓ నైస్. మరి ఇది మిక్స్ అవుతుందండి, ఇట్లా లైక్ కలాకండ్లాగా అయిపోయింది ఇది. ఓకే ఓకే. దీన్ని ఇప్పుడు మనం బ్లెండర్తో మిక్స్ చేసి. ఓ గుడ్ 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 గుడ్. సో ఇప్పుడు బ్లెండర్ తీసుకొని ఆయిల్లో మనం ఏదైతే కర్డ్ పెరుగు వేసుకున్నాం కదా, మీరు పాలు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తున్నాం. సో ఆ కాస్టిక్ సోడా ఏదైతే ఉందో, కాస్టిక్ సొల్యూషన్ అయింది కాబట్టి ఆ సొల్యూషన్ మొత్తాన్ని కూడా మనము ఇప్పుడు ఇందులో ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమంలో కలిపేసుకుంటున్నాం. ఆయిల్స్లో నెమ్మదిగా స్టిర్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు అన్నిటినీ మళ్ళీ మనం కలుపుకోవాలండి. ఇది నిదానంగా సోప్ అవుతుంది. ఓకే. జాగ్రత్తగా ఇక్కడ కలుపుకోవాలి. ఓకే. మీద పడకుండా చూసుకుంటాం. ఒక రోజు గడిస్తే కానీ దీన్ని తాకడానికి ఉండదండి. అవునా? ఓకే. ఇంకా ఇది ఇప్పుడే కాస్టిక్ సోడా పోయడంతో మీద పడితే బర్న్ అవుతుంది. అట్లానే భయపడవలసిన పని లేదు, వెంటనే వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో కలర్ చూసారా, టెక్స్చర్ మారిపోయింది. సేమ్ రెడ్ శాండల్ పౌడర్ కలర్ వచ్చేసింది కదండి. అవునండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆయిల్స్ కూడా కొంచెం ఆ కలర్లోనే ఉన్నాయి. దీంట్లో మనం ఫైనల్గా సెంట్ వేసుకుంటామండి. ఓ ఫ్రాగ్రెన్సా? ఏం సెంట్ అండి ఇవి? ఎట్లా అండి, ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు వాటిని? ఇవి ఆన్లైన్లోనే దొరుకుతాయి, సప్లయర్స్ దగ్గరే దొరుకుతాయి. ఓకే. దీంట్లో మనం శాండిల్వుడ్, ఓకే, ఫ్రాంకిన్సెన్స్ కలిపి కాంబినేషన్లో ఇలా ఆయిల్స్ వేస్తాము. ఓకే. ఇది డైరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సరే చూద్దాం. చాలా ఘాటుగా ఉంది. సో మేబీ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి దాంట్లోకి వేస్తే సరిపోతుంది. ఓకే. ఇది మనం నెమ్మదిగా ఇప్పుడు దీంట్లోకి వేసుకో. మొత్తం వేసుకోవాల్సి ఉంటుందా? ఎంత ఎంత సొల్యూషన్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది? మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇది 3 నుంచి 5% తీసుకోవచ్చు. అదే 30 నుంచి 50 మిల్లీలీటర్లు. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. అవునా? ఎంత ఉంటుందండి కాస్ట్ ఉంది? ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్కలా కాస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వేసింది శాండిల్వుడ్. ఇది శాండిల్వుడ్ అన్నిట్లోకల్లా కాస్ట్లీ ఆయిల్. అవును. లీటర్ 100 ml 2000 అలా పలుకుతుంది. ఓ అవునా? 100 ml 2000. అందువల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ వేసేసాం ఇందులో. ఇంత స్మాల్ క్వాంటిటీ, ఇంత తక్కువ ఉంది చూసారా? సో 30 to 50 ml 1000 రూపీస్ అది. సో 100 ml వచ్చేసి 2000 రూపీస్ ఉంటుందంట. సో సెంట్ అనేది. చిక్కబడేంత వరకు చూసుకుంటూ ఆటోమేటిక్గా అది దగ్గరికి పడిపోతూ ఉంటుందా? మరీ చిక్క పడకుండా అది తెలుసుకుంటూ. ఓకే. ఇలా అన్నప్పుడు అది పడే దారిని బట్టి తెలుస్తుందా మనకి? అయితే ఆటోమేటిక్ గట్టి పడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అదే అండి. సో ఆ మిక్చర్లో మనము ఏదైతే ఒక సొల్యూషన్ కూడా కలిపేసాము, అంతా శానిటైజేషన్ పౌడర్ కలిపేసాము. సో అది చల్లారుతున్న కొద్దీ గట్టి పడుతుందంట. చెప్పండి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంతేనండి, ఇది అయిపోయినట్టే యాక్చువల్గా. ఇంకొద్దిగా చిక్కపడితే మనకి ఎంత మోతాదులో కావాల్సి ఉంటుందో చూసుకొని అది చిక్కపట్టి ఎయిర్ బబుల్స్ కనబడుతున్నాయి, ఇంకా అవన్నీ సెటిల్ చేయాలి. సో ఇప్పుడు వచ్చిన మొత్తం ఆ మిశ్రమాన్ని మనము కలుపుకొని ఇట్లాంటి మౌల్డ్స్లో వేయాలి. సో మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇవేంటి అంటే సోప్కి సంబంధించి ఒక షేప్ అనేది ఇస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మొత్తం వేసుకుంటే మనకు అవసరాన్ని బట్టి సోప్ని ఇక్కడ వరకు కట్ చేసుకోవచ్చు అనుకుంటా. అంతేనా అండి? సో చూసారు, నేను గెస్ట్ చేస్తాను. ఇవి మన పెద్దవాళ్ళకి.
అండ్ కిడ్స్ ఉంటారు కదా, సో కిడ్స్ కోసం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చక్కగా టెడ్డీ బేస్ అని, సో బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఆ కిడ్స్కి కావాల్సిన షేప్లో కూడా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలిసిన మిశ్రమాన్ని తీసి మనం ఇందులో వేస్తామండి. హే వావ్, సోప్ తయారైపోతున్నట్లుగా ఉంది. సో గట్టిపడుతుంది, ఆ మిక్చర్ అంతా కూడాను గట్టిపడుతోంది. మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లోను, ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఒక సోప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాస్ట్ పడుతుందండి? అంటే ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ మనం చూస్తున్నాము. సో ఇది ఒక గుడ్ ఫార్ములా కాబట్టి, సో దీని వెనుక మన యొక్క హార్డ్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి, సో దానికి సంబంధించి మీరు ఒక సోప్ వచ్చేసి ఎలా అమ్ముతూ ఉంటారు? ఇప్పుడు ఇందులో మనము రెడ్ శాండల్ కూడా కలిపారు కాబట్టి ఇట్స్ కాస్ట్లీ మేబీ. సో ఎంత ఉంటుంది ఇది? 200-250 ఉంటుందండి ఒక్క సోపు. ఒక సోప్. ఒక్క సోపు 200 నుంచి 250 రూపీస్ ఉంటుందంటే. ఎందుకు అంటే ఏవైతే మనం సెంట్ కానీ ఆ తర్వాత పౌడర్ ఉన్నాయి కదా, అవి చాలా కాస్ట్ కాబట్టి. సో ఇప్పుడు మొత్తం ఈ ఒక దగ్గర కొంచెం గట్టిపడే స్టేజ్కి అయితే వచ్చేసింది. ఆ టైంలో మనం తీసుకొని ఒక మోల్డ్లో వేసుకోవాల్సి ఉంటుంది, అంతేనండి? అవునండి. ఓకే ఫైన్. సో ఇందులో వేసిన తర్వాత ఎంతసేపు పడుతుంది? 12 గంటలన్నా ఉంచాలండి. 12 గంటలు ఉంచాల్సి ఉంటుందా? ఓకే ఫైన్ ఫైన్. సో గైస్, మీ అందరి కోసం మేము సోప్ మేకింగ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాము. సో ఫైన్, మార్కెటింగ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు ఒక్క రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి? ఇలా ఏమైనా బల్క్గా తీసుకుంటూ ఉంటారా, లేదంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సింగిల్గా తీసుకుంటూ ఉంటారా? ఎట్లా జరుగుతూ ఉంటుంది? 2 విధాలా జరుగుతుందండి. ఓకే, బల్క్ కూడా తీసుకుంటారండి? తీసుకుంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేద్దామా? ఓకే, చూసారా ప్రాసెస్? ఏ ఆయిల్ కాబట్టి కొంచెం కూడా గిన్నెకి అంటుకోవట్లేదు. సచ్ బ్యూటిఫుల్. సో అంటే ఇప్పుడు మనం చూసే ప్రతి సోప్ కూడా ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ ఉంటుందా? ఓకే. దీనిపైన ఏదైనా డిజైన్ వేయాలనుకుంటే మనకి ఇష్టం వచ్చిన క్రియేటివిటీతో డిజైన్స్ వేసుకోవచ్చు. అవునా? మీరు ఏ డిజైన్స్ వేస్తూ ఉంటారు యూజువల్గా? ఏదైనా సోప్ అయినట్లే 12 అవర్స్కి మనకి సెట్ అయిపోతుంది. 12 అవర్స్ అని అప్రాక్సిమేట్గా అండి మనం చూసుకోవాలి. 12 అవర్స్ పట్టచ్చు, కొన్ని 24 అవర్స్ అయినా కూడా పట్టచ్చు. అది ఎంత మెత్తదనం ఉందో దాన్ని బట్టి మారుతుంది. ఎంత లేదన్నా 24 గంటలు. ఓకే. సో ఇది ఫైనల్ సోప్ అండి. సో ఇది మనకి 24 అవర్స్లో సోప్ అనేది ఎగ్జాక్ట్గా తయారవుతుంది. సో యావరేజ్ 12 అవర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, బట్ 24 అవర్స్కి అయితే ప్రాపర్ సోప్ అనేది తయారవుతుంది. సో ఇంకా మనకి కొంచెం మిశ్రమం అయితే మిగిలింది. సో దాన్ని మరి ఎట్లా? ఓ ఫైన్ కిడ్స్, మీకోసమే ఇది. సో దట్స్ ఇట్ అండి. ఇది అడల్ట్స్కి సంబంధించి. మరి కిడ్స్ కూడా ఏమన్నా చూపిస్తారా? తప్పకుండా అండి, చూపిస్తాను. సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గైస్, సోప్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. సో బేస్తో తయారు చేసే సోప్ ఒకటి ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా బేస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. వాటిని డైరెక్ట్గా ఆయిల్స్ అన్ని తిని ప్రిపేర్ చేశారు కదా, అది ఆటోమేటిక్గా రెడీ చేసిన బేస్ ఉంటుంది. అందులో జస్ట్ మీరు ఆ ఫ్లేవర్ ఏదైతే సెంట్ ఉంటుందో అది, ఆ తర్వాత శాండల్కి సంబంధించి ఏ శాండల్ అయితే ఏదో మనం ఎలా అనుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. జస్ట్ సెంట్ అది కొంచెం టైం కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదండి, ప్రాసెస్ అది ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఇదేంటంటే స్క్రాచ్ నుంచి మనం సో ఆయిల్తో స్టార్ట్ చేసి మనం సోప్ చేస్తాం కాబట్టి, సో ఇది కొంచెం బెస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కూడా సోప్స్ కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, సో దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అది కూడా చేసి చూపిస్తారంట అనురాధ గారు.